హాయ్ హలో నమస్కారం అండి. యా నేను ఇవాళ హాస్టల్లో ఉండేవాళ్ళు ఎలా మంచి ఫుడ్ తినాలి అండ్ మనకి హాస్టల్లో సరైన ఫుడ్ ఉండదు. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక గ్యాస్ ఉన్న కుక్కర్ ఉన్న బాగుంది అనుకుంటాం. సో అలాగనే ఇవాళ నేను ఒక పోర్టబుల్ కుక్కర్ అనేది చెప్తానండి. కెటిల్ లాంటిది, చాలా స్మాల్గా ఉంటుంది. సో ఇది ఇన్స్టా కప్పా అండి. నేనైతే 3 days ముందు ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇది చాలా గట్టిగా ఉంటుంది అండ్ దీనికి క్యాప్ వస్తుంది అండ్ మనకి ఇడ్లీలు పెట్టుకునేదానికి స్మాల్ గిన్నె వస్తుంది అండ్ మనము ఆవిరితో మనం ఉడకపెట్టుకుంటాం కదా, సో అలాగ కూడా మనకి వస్తుందండి, జల్లెడిలాగా. సో ఇది చాలా మంచిగా ప్యాక్ అయ్యి వస్తుంది అండ్ ఇది మనకి 1 year వారంటీ ఉంటుందండి. అండ్ మనకి బ్రష్ అండ్ తోముకునేదానికి అండ్ గరిటె కూడా వస్తుంది. సో నేనైతే నాన్ స్టిక్ అండ్ స్టీల్ 2 ఉంటాయండి ఇందులో. నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నాను. దీనికి వైర్ కూడా వస్తుందండి. వైర్ అక్కడ ప్లగ్ చేసి అండ్ మనం సాకెట్లో పెట్టి ఇంకా కుక్ చేసుకోవాల్సింది. సో నేనైతే ఫస్ట్ అయితే ట్రస్ట్ చేయలేదు. సో తర్వాత నేను 1 year అయితే వాడానండి. సో ఇంతకుముందు నేను 1 year వాడాను. సో ఇలాంటిది నాన్ స్టిక్ది. సో నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది ఏమవుతుందో ఏమో అని భయంతో ఉండేదాన్ని. బట్ నాకు ఏమీ మంచిగానే వచ్చింది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో. సో మీరు కూడా నేను చెప్పేది నమ్మకుండా కొన్ని చూసి చేయండి. అదే నాది 1 year అయింది అది కొని. అది నా వల్లనే పాడైపోయింది. సో అది నాన్ స్టిక్ ఇంకా మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది కదా, స్టమక్లోకి అని చెప్పి నేను స్టీల్ పెట్టుకున్నాను. సో ఈ 1 year చాలా మంచిగా వచ్చింది. సో మీరు కూడా సెర్చ్ చేయండి, ఇది ఎంతవరకు ఎన్ని డేస్ వస్తుంది, ఇది ఎంత సేఫ్, అవన్నీ చూసే కొనుక్కోండి. సో హాస్టల్లో నేనైతే ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉంటున్నాను. సో నేను సరిగా తినలేను. సో మనకి నచ్చదు, కొన్నిసార్లు చారుగా ఉంటుంది, మంచి ఫుడ్ ఉండదు. సో ఎగ్ అయినా చేసుకునే దానికని తెచ్చుకున్నాను. బట్ దీంట్లో ఎగ్గే కాదు, నేను చికెన్ పికిల్ కూడా చేసేసుకున్నాను. సో నేను చికెన్ పికిల్, ప్రతి ఒక్క కర్రీ, బ్రోకలీ, సో ఎవ్రీథింగ్ అండి. మనకి స్వీట్ పొటాటో చాలా హెల్దీ కదా. సో అది మనకి ఆవిరి చేసేదానికి స్టీమ్ చేసుకుంటాం కదా. సో దానికి ఇది బాగా యూజ్ అవుతుందని నేను తెచ్చుకున్నాను యాక్చువల్గా. సో నేను అన్నీ వంట దీంట్లోనే చేసేసుకుంటాను. ఒక స్మాల్ ఆయిల్ తెచ్చుకుంటాను, చేసేస్తాను. హాస్టల్ పైన నాకు నచ్చుకుంటే చేసుకుంటాను. సో ఇలాగా మనం ఫస్ట్ నేనైతే ఇందులో వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ నా ఫ్రెండ్ పొద్దున రాగి జావ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. సో ఇలా వాటర్ పోసేసి నేను ఆల్రెడీ మనకి చెన్న ఉంటాయి కదా అండి, గుగ్గుళ్ళు అంటారు కదా. సో అవి ఆల్రెడీ నేను నైటే నానపెట్టేసుకున్నాను. గుగ్గుళ్ళును పీనట్ ఆ 2 నానపెట్టేసుకునేసి సో ఇలా వాటర్ పోసేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇది వీళ్ళు మొత్తం సంతంతా వీళ్ళ దగ్గరే ఉంది అనుకుంటారు. బట్ హెల్తీగా ఉండాలి కదా అండి. హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా మనం హెల్తీగానే ఉండాలి. సో అవి వేసేస్తున్నాను. అలా వేసేసి నీట్గా మంచిగా వేసేసి అండ్ మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసిన తర్వాత అవి చాలా మంచిగా కుక్ అయిపోతాయి. సో ఇలాగ చేస్తే మనకిప్పుడు అర్జెంటుగా ఏమన్నా కావాలి, ఆకలేస్తుంది. సో బయట ఫుడ్ అంతా తినకుండా మనం ఇందులోనే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, ఎగ్ వేసి. సో ఎవ్రీథింగ్ అండి, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. మార్నింగ్ మనం హాట్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మనం స్టీమ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది మనకి. సో ఇలాంటివి ఇది వచ్చి 1579 రూపీస్కి వచ్చిందండి. నేను అమెజాన్లో కొన్నాను.
సో ఇది మనకి 1 ఇయర్ వారంటీ కూడా వస్తుందండి. ఇప్పుడు మనకి మధ్యలో ఏదైనా పాడైపోయింది అనుకోండి, సో ఇలా పాడైనప్పుడు మనము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకొక కార్డ్ ఇస్తారండి. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మనకి న్యూది రీప్లేస్మెంట్ ఉంటుంది. సో అలాగ నేనైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సో అలా సాల్ట్ వేసేసి ఇంకా పెట్టేస్తానన్నమాట. సో ఇట్లా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. మనం ఇప్పుడు ఎక్కడికైనా మనం అవుట్డోర్కి పోతాము, సో మనం గ్యాస్ అయితే మనం తీసుకొని వెళ్ళలేము కదా అండి. గ్యాస్ అవి ఇవి అంత ఎక్కువ బరువుగా తీసుకొని పోయేదానికన్నా ఇది సింపుల్గా చిన్న బాక్స్ అండి. మనం లగేజ్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో తీసేసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా మనం అన్నీ, నేనైతే ఎగ్ కూడా కుక్ చేశానండి, చికెన్ కూడా కుక్ చేశాను. చికెన్ 65 కూడా చేసుకున్నాను మేమైతే. నేను ముందు హాస్టల్లో ఉండేటప్పుడు అసలు ఫుడ్ సరిగా ఉండేది లేదండి. దానివల్ల నాకు హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోయి విటమిన్స్ అన్నీ డెఫిషియన్సీ వచ్చేసింది. సో అందువల్ల నేను ఇంకైనా మంచిగా తినాలి. బయట ఇప్పుడు మనం బయట 100 రూపీస్ స్పెండ్ చేస్తాం. ఆ 100 రూపీస్ మనం ఇలా చన్నా దాల్, ఇంకా పన్నీరు, ఇంకా ఎగ్స్, సో ఇంకా చికెన్ ప్రోటీన్ మనకి, సో ఇలాంటివి మన కిడ్నీ బీన్స్ ఇవన్నీ తెచ్చుకొని నానబెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఇంట్లోనే కాకుండా మనం హాస్టల్లో కూడా హెల్తీ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు. సో అందుకని నేను ఇది తెచ్చాను. అండ్ నేను ఇప్పుడైతే అది బాగా ఉడికిపోయిందండి. మొత్తం కొంచెం బుడగలు వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా కొంచెం నేనైతే ఎక్కువ హీట్ పెట్టుకున్నాను. కరెక్ట్గా అండి 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇట్స్ 5 మినిట్స్లో మొత్తం అయిపోతుంది, నీట్గా తినచ్చు. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో అండ్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే, నేను ఇంతవరకు యూజ్ చేశాను కదా అండి, ఎలాంటి సర్క్యూట్స్ ఏం అవ్వదండి, షార్ట్ సర్క్యూట్స్ ఏం అవ్వదు నేను చూసినంత వరకు అయితే. సో ఇప్పుడైతే నేను దాన్ని జల్లెడ పట్టేస్తున్నాను. సో వాటర్ అంతా తీసి, ఆ వాటర్ అయితే పడేయకూడదండి. ఈ వాటర్లో యాక్చువల్గా మనం కడిగే తీసుకుంటాం కాబట్టి ఈ వాటర్లో చాలా మంచి ఇది ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. సో వాటర్ కొంచెం తాగుతూ అవి తింటూ ఉండాలి, అలా మంచి హెల్త్గా ఉంటుంది. మళ్ళీ ఈ వాటర్ పడేస్తే మనకు ఉన్న పోషకాలన్నీ పోతాయండి, ఈ వాటర్లో ఉన్న పోషకాలు. సో ఇది అన్నమాట. ఇంకా మీరు కూడా చూసి మీకు నచ్చితే అన్ని వీడియోస్ చూసి ఎలా ఉంది అని తెలుసుకొని మీరు ఇది తీసుకోండి. ఈ ఇన్స్టా కపాలో నేనైతే బ్లెండర్ కూడా తీసుకున్నాను ఫ్యూ డేస్ బిఫోర్. సో ఆ బ్లెండర్ కూడా నాకు బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను 1 ఇయర్ బిఫోర్ మా కజిన్ కూడా పెట్టాను ఆ బ్లెండర్. సో మంచిగా యూజ్ అవుతుంది. ఇవంతా ఇన్స్టెంట్ బ్లెండర్స్ అండి. మనకి ఆ బ్లెండర్లో అయితే అసలు ఛార్జింగ్ కూడా ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకొని ప్లగ్ కూడా ఉండదు. సో అలా అనమాట. సో రెడీ అయిపోయింది నా రెసిపీ. పీస్గా సాంగ్స్ వింటూ ఇలా రెసిపీస్ చేసుకొని తింటూ హ్యాపీ లైఫ్ని గడుపుతూ వర్క్ చేసుకుంటూ హాస్టల్లో ఉన్న ఇంట్లో ఉన్న హెల్తీగా ఉండాలి మనం. ఓకే, యా మంచిగా ఉడికిందండి, మంచిగా ఉడికింది. అండ్ అన్నీ కిడ్నీ బీన్స్ చాలా హెల్తీ అండి అసలుకి. సో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.